హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒక 2 డేస్ గ్యాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ మై డ్రీమ్ హోమ్కి అయితే వచ్చాము. ప్యాకింగ్, షిఫ్టింగ్ ఫుల్ బిజీ. అసలు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేస్ అయితే గ్యాప్ వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా చిన్న వ్లాగ్స్, చిన్న వీడియోస్ అయితే వేసాను ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ కొంచెం మొన్న ప్యాకింగ్స్ అప్పుడు ఏమైందో తెలియదు ఫ్రెండ్స్. సడన్గా అసలు ఫోన్ వీడియో క్యాప్చర్ కూడా అవ్వలేదు. చాలా బ్లర్ అనిపిస్తుంది. బట్ ఇంకా నేను అవే క్లిప్స్ తీసాను. ఈ బిజీలో అసలు ఏం వీడియో కూడా తీయలేకపోయినా ఇంకా అవే క్లారిటీ అయితే ఉండదు. ముందు చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం అది ఎందుకు ఆ రోజు అలా అసలు క్యామ్ ప్రాబ్లము, లేకపోతే తర్వాత పిక్చర్స్ మళ్ళీ క్లారిటీగా వచ్చాయి ఫ్రెండ్స్. అది మాత్రం క్లారిటీ లేదు. ఇంకా ప్యాకింగ్ అవి అయితే చేసేసాం ఫ్రెండ్స్. ప్యాకింగ్ కూడా అసలు ఎంత డిసప్పాయింట్ అంటే, మాకు కొంచెం వార్డ్రోబ్ 3 డోర్ది ఉంది ఫ్రెండ్స్. ఇది డిస్మాంటింగ్ చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది మళ్ళీ తెచ్చి మనకు మూవ్ చేయడం. మనం పెట్టుకున్నదే ప్యాకింగ్ కమ్ మూవింగ్. మాకు ప్యాకింగ్ అయితే చేసేసారు. 3 డోర్ వార్డ్రోబ్ అనేసరికి వెయిట్ ఎక్కువ ఉంది, మేము తీసుకురాలేకపోతున్నాము, డ్యామేజ్ అయిపోతుందని ఏదో ఇంకా చిన్న సాకుల్లో చెప్పేసి కింద సెల్లర్లోనే పెట్టేశారు ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా మాకు అక్కడే ఉంది. ఆ విషయంలో అయితే మనం 7,500 తీసుకున్నారు అక్కయ్యపాలెం టు శీలానగర్. మనం పెట్టుకున్నది వాళ్ళకి. మరి ఇవన్నీ మెయిన్ నాకు పెద్ద ఫర్నిచర్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. సోఫా, 3 డోర్ వార్డ్రోబ్ ఇవే. బట్ అలాంటి వార్డ్రోబే వాళ్ళు నాకు పైకి అయితే తీసుకురాలేదు. అంతే ఫ్రెండ్స్, మనం ముందే మాట్లాడుకోవాలి ఇంకా వాళ్ళతో. ఎందుకని ఇంకా మేము పెద్దగా ఏమీ అడగలేదు. ఇంకా మొత్తానికైతే చిన్న డ్యామేజెస్ కూడా అయ్యాయి ఫ్రెండ్స్. వీళ్ళైతే ఎంత ప్రాపర్గా చేశారని అయితే నేను చెప్పలేను. మాకు టైం లేక ఇంకెవరో లోకల్లో 2-3 తెలిసిన వాళ్ళని అడిగాం. రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీనా అని వెళ్ళిందనమాట విజయనగరం. తను దగ్గర నేను సలహా తీసుకున్నాను. ఏమి నాకైతే తనకు చాలా ఫర్నిచర్ ఉండింది, బట్ నీట్గా ఇంక్లూడింగ్ ఏసీ అవన్నీ ఉన్నాయి. నాకు కొంచెం అమౌంట్ కూడా ఎక్కువే అయింది, బట్ అంత బాగుంది, డ్యామేజ్ ఏమీ లేదు, నువ్వు వాళ్ళకి వెళ్ళొచ్చు అని తన అడ్వైస్ తీసుకున్నాను. బట్ తననైతే నేను అప్రోచ్ అవ్వలేకపోయాను. తను రిఫర్ చేసిన పర్సన్ని. వాళ్ళవి ఉంటే బాగుండేదేమో. వాళ్ళైతే నీట్గా నా అమ్మాయికి చాలా ఫర్నిచర్, దివాన్ అని ఇవన్నీ కానీ చాలా ఉండేవి. ప్రాపర్గా అయితే తీసుకెళ్ళారు ఫ్రెండ్స్. ఇంకా అలా ప్యాకింగ్ అయితే అయ్యింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా కొంచెం ఇంకా వర్క్ అయితే ఎప్పుడూ ఉండదని కొంచెం అలా కిందకు వద్దామని అయితే కిందకైతే వచ్చాను. ఇంకా వర్క్ అయితే వర్క్ లాగే ఉంటుందని. ఇదండి, ఇంకా మా కమ్యూనిటీలో అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. ఈవినింగ్ ఇంకా అలా అందరు మా నైబర్స్, నిన్న వచ్చి 2 డేస్ అయింది కానీ ఇంకా టెంపుల్కి వెళ్దామంటే అవ్వట్లేదు. ఈవినింగ్ ఇంట్లో ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటున్నాను కానీ 1 by 1 ఏదో ఒక 3 డేస్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఏదో ఒక పని పెండింగ్ ఉందే కదా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదండి, అయితే వీళ్ళైతే మా బ్లాక్, మా నైబర్స్ అనమాట వీళ్ళిద్దరు. ఇంకా ఆంటీ వాళ్ళైతే ఇంకా